ఒకే వేదికపై సనాతన ధర్మ పరిరక్షకులుగా మనం ఇప్పుడు అనుకుంటున్నటువంటి అటు నార్త్ నుంచి ఇటు సౌత్ నుంచి ప్రధానంగా ఉన్నటువంటి నాయకుల్లో బయటకు వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి ఏకైక నాయకుడిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. ఇంకొక పక్క నార్త్లో దీనికి సంబంధించినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారిని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యోగి గారు రాకముందు ఉత్తరప్రదేశ్, యోగి గారు వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ ఎలా ఉంది అనేది ఆర్థికంగా జీడిపిలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యువతకు అనేకమైనటువంటి అవకాశాల్లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఎందుకంటే నేను దాదాపు ఉత్తరప్రదేశ్లో ఒక 5 ఏళ్ళు అక్కడ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు చాలా చేంజెస్ కనిపించాయి. అటు రోడ్ల విషయంలో కావచ్చు, కంపెనీలు రావడంలో విషయం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యువత చదువులో ఉండటం కావచ్చు, ఇవన్నిటిలో కూడా చాలా అద్భుతంగా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ లేదా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంతకు ముందు ఒక లెక్క, ఇప్పటిది ఒక లెక్క. ఒకప్పుడు స్వతంత్రానికి మనకి ఎంత యుద్ధం చేసుకుంటూ వచ్చారో, ఉద్యమం చేసుకుంటూ వచ్చారో మన స్వతంత్ర సమరయోధులు, అలాంటి ఉద్యమాన్ని, యుద్ధాన్ని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నిజంగా చెప్పాలంటే నరనరాలను నింపుకున్నటువంటి ఆ దేశభక్తి తనాన్ని ప్రజలకు పరిచయం చేసి తన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు నూరిపూసి దేశం అంటే ఇలా ఉండాలి అని ఒక మార్గదర్శకంలో తీసుకువెళుతూ, హిందూ ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే అందరినీ హక్కున చేర్చుకుంటూ, ఇతర మతాల వాళ్ళని ఎలా దగ్గరకు తీసుకుంటూ అందరం కలిసి ఎలా ఉండాలి అని నిజంగా ఒక నూతన అధ్యాయానికి ఆయనకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాల్లోనే చూడొచ్చు. కులాలు కలిపేటువంటి ఆలోచన, మతాలను కలిపేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి భాషలను కూడా ఏకం చేసేటువంటి ఆయన రాజకీయాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. అలాంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యంగా సనాతన ధర్మం వైపు చాలా బలంగా నిలబడి ఇప్పుడున్నటువంటి చాలా ఇలాంటి పరిస్థితులు, ఎందుకంటే సనాతన ధర్మం మీద ఎంతోమంది విషం చిమ్ముతూ హిందువులకి సంబంధించినటువంటి దేవాలయాలని, హిందూ దేవుళ్లను అత్యంత హీనంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి ఈ టైంలో ఒక బలమైన నాయకుడు వచ్చి నిలబడడం అనేది, అది కూడా ఓట్ల గురించి, ఈ ఓట్లు వస్తే వీళ్ళ గురించి మనం మాట్లాడితే, హిందువుల గురించి మనం హక్కుని చేర్చుకుంటే ముస్లింలు ఓట్లేరేమో, క్రిస్టియన్లు ఓట్లేరేమో, మన ఈ ఓట్ల కోసం చూసుకోకుండా సనాతన ధర్మం అంటే అందరినీ కలుపుకు వెళ్ళటం అంటూ ఎవరిని నొప్పించకుండా హుందాగా మాట్లాడినటువంటి వ్యక్తిత్వం మనం చూసాం. దానికి సంబంధించి ఆయన ఎలాంటి ఉపవాసాలు, దీక్షలు చేశారనేది మనం ఇప్పటి నుంచే కదా, ఆయన మొదటి నుంచి సినిమాల్లో రాక మునుపు నుంచి కూడా, ఆయన వచ్చిన తర్వాత నుంచి అలాంటివి, ఆ చతుర్మాస దీక్ష కావచ్చు, వరాహి అమ్మవారి పూజలు కావచ్చు, అనేకమైనటువంటి దీక్షలు, అయ్యప్ప లేదంటే అనేక దీక్షలు చేసుకుంటూనే వచ్చారు. ప్రతి సంవత్సరం దాదాపు చెప్పాలంటే 70-80% ఆయన ఎక్కువ ఏదో ఒక దీక్షలోనే ఉంటారు. 20% అది మాత్రమే ఆయన కుదరక చేయట్లేదు తప్ప, లేదంటే అది కూడా ఆయన దీక్షలు, అది కూడా అదొక కఠోరమైనటువంటి దీక్షలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నానంటే, అటు నార్త్ నుంచి యోగి ఆదిత్యనాథ్ గారు మనందరికీ తెలుసు, ఆయన కూడా ఎంత గొప్ప వ్యక్తిత్వం. ఆయన చెల్లి ఇప్పటికీ, ఆయన కుటుంబ సభ్యురాలు, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చిన్న టీ స్టాల్ నడుపుకుంటున్నారు. ఆయన యోగి ఆదిత్యనాథ్ గారు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, ఎన్నో అద్భుతమైనటువంటి లీడర్గా బీజేపీకి అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గానికి చాలా బలంగా కనిపించారు. అప్పటికీ ఇప్పటికీ కూడా వాళ్ళలో ఎటువంటి అంటే, తను ఎదిగినటువంటిది అంతా కూడా ప్రజల కోసమే చేయాలి తప్ప నా కుటుంబం గురించి నేను ఉపయోగించకూడదు అనుకునేటువంటి వ్యక్తిత్వం అయింది. ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ ఆ టీ స్టాల్ నడుపుకుంటూ రోడ్డు పక్కనే జీవనం సాగిస్తున్నారంటే ఆలోచించండి ఆయన వ్యక్తిత్వం ఎందుకు. ఆయన ఇప్పటికీ ఒక యోగిలాగా ఒక సిద్ధాంతపరమైనటువంటి నాయకత్వాన్ని ప్రజలకు అందిస్తూ, తన కోసం కాదు సమాజం కోసం బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరూ కూడా ఈరోజు తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి ఒకటే వేదికపై హాజరవటం అనేది నిజంగా ఒక అద్భుతమైనటువంటి వేదికగా మనం చూడొచ్చు. ఇలాంటి ఒక
బలమైనటువంటి వ్యక్తులు కాదు, శక్తులు ఇద్దరూ కూడా ఒక స్టేజ్ పై నుంచుంటే ఎలాంటి ప్రకంపనలు హిందూ ధర్మం మీద, హిందూ సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఏం మాట్లాడబోతారు, ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతారు అనేది నిజంగా రోమాలు నిక్కబొడుచుకునేటటువంటి విషయంగా మనం చూడొచ్చు. ఈరోజు మురుగన్ మహానాడు కోసం పవన్ కళ్యాణ్ గారు ఉపవాస దీక్ష కూడా చేస్తున్నారని భాజపా తమిళనాడు అధ్యక్షుడు నాగేంద్రన్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఆయన ఏది పడితే అది ఎక్కడికైనా ఈ గుడికన్నా వెళ్ళాలంటే ఎలా పడితే అలా వెళ్ళిపోరు. దానికి ఒక బలమైనటువంటి సంకల్పం కలిగి ఏదన్నా ఒక మంచి ఏదైనా కోరుకోవాలి, మనం ప్రజల కోసం ఏదన్నా మంచి చేకూరాలి అని ఆయన మురుగన సంబంధించినటువంటి దేవాలయాలన్నీ కూడా తిరగటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి హిందూ మున్నని తరపున ఈ నెల 22న మదురైలో మురుగన్ భక్తుల మహానాడు జరగనుంది. అందులో ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు 15 రోజులు ముందుగా ఉపవాసం ఉంటున్నారని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎంత నిబద్ధతతో ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారో ఆలోచించండి. ఒక పక్క యోగి గారు అయితే ఆయన కంప్లీట్గా ఆయన యోగి, అన్నిటిని వదిలి ప్రజల కోసం మాత్రమే ఒక యోగిలాగా కష్టపడుతున్నటువంటి వ్యక్తి, ఒక బలమైనటువంటి దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ ఈసారి ఏం మాట్లాడబోతున్నారు, అది కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకని ఎవరిని పడితే వాళ్ళు తమిళులు అంత ఈజీగా అట్రాక్ట్ చేసుకోరు, వాళ్ళ మనసుల్లో గుండెల్లోకి వెళ్ళాలి. అలాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు, అటు యోగి గారు. ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఆయనకి తమిళనాడు నుంచి మనం వెళ్ళిన ఇది వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి మీటింగ్లు వెళ్ళినప్పుడు కూడా నేను తమిళనాడుని వదిలి వెళ్ళిపోయినా కానీ తమిళ్ నన్ను వదలలేదు అని చెప్పి తమిళ భాషలోనే చెప్పటం, అక్కడున్న భాష మీద ఆయనకున్నటువంటి పట్టు, అటు కన్నడం కావచ్చు, తమిళం కావచ్చు, మరాఠీ కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, అనేక బహుముఖ భాషా కోవిందుడిగా ఆయన మనం చూడాలి. ఒకప్పుడు పివి నరసింహారావు గారు ఇలాంటి భాషలు మాట్లాడేవారు, అందరినీ వాళ్ళ భాషలోనే పలకరించేవాళ్ళు, వాళ్ళ భాషతోనే వాళ్ళని మాట్లాడేవారు అని. అలాంటిది మళ్ళీ ఇప్పుడు అలాంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. పైగా ఇక్కడ తెలుగు, తమిళ మన హిందూ సాంప్రదాయాలకు సంబంధించి చాలా పట్టున్నటువంటి వ్యక్తి ఆయన, లోతుగా విశ్లేషించి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆయన. అలాగే తమిళనాడు ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారిని అంతలాగే చూస్తున్నారు. నిజంగా రీసెంట్గా ఆయన తమిళనాడుకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేయాల, అంత అద్భుతమైనటువంటి సాదర స్వాగతం ఆయనకి పలకటం అనేది ఆషామాషి విషయం కాదు. తమిళులు ఒక్కసారి వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు అంటే ఇంకా వాళ్ళ జీవితాంతో వాళ్ళు మోస్తారనే అర్థం. అంత గొప్ప స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ గుండెల్లోకి ఆయన పేరుని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నారు. ఎందుకంటే అది కేవలం ఆయన వ్యక్తిత్వం, తమిళ భాష మీద, తమిళ వ్యక్తుల మీద ఆయనకు ఉన్నటువంటి మమకారం, దేశం మీద ఆయనకు ఉండేటువంటి ఒక చెప్పాలంటే మనం ఎంత ఇష్టపడతామంటే, మన దేశాన్ని ఎంత ఇష్టపడితే మనల్ని దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అంత ఇష్టపడతారు అనడానికి ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు. అంత దేశభక్తి కలిగినటువంటి, పూర్తిగా నరాల్లో నింపుకున్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈసారి తమిళనాడులో మరొకసారి రేపు ఎలక్షన్స్ వస్తాయని చెప్పి అనుకుంటున్నాం, నెక్స్ట్ ఇయర్ అని చెప్పి, ఈలోపు ఆయన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ తమిళనాడు రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్లో అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. అక్కడ విజయ్ గారు రీసెంట్గా రాజకీయాల్లోకి వచ్చారు, అంతకుముందు రజనీకాంత్ గారు వద్దామని కూడా వెనక్కి వెళ్ళిపోయారు. అంత పెద్ద వాళ్ళే సాహసం, అంటే అటు కమల్ హాసన్ గారు వచ్చి మళ్ళీ పార్టీని కలిపేయడం కూడా జరిగింది. అంటే ఇంత మహామహులే టాప్ స్టార్లుగా మంచి పేరు సంపాదించుకుని సమాజంలో కూడా మంచి నడవడికతో ఉన్నటువంటి అటు రజనీకాంత్ గారు లాంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి, తమిళనాడు రాజకీయాల్లోకి రాలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా, నిబద్ధతతో ఇలాంటి రాజకీయాల్లోకి వచ్చి రాణించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలిపి ఒక బలమైనటువంటి గొంతుకగా ఈరోజు దేశం మొత్తం ఆయన వైపు చూస్తుంది. అంటే ఈసారి తమిళనాడులో ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా ఆయన మీదే ఉండబోతుంది. అన్ని కళ్ళు టర్న్ చేసుకుని ఆయన వైపు చూడబోతున్నాయి. ఆయన మాటలు వినటం కోసం తమిళనాడు ప్రజలే కాదు, యావత్ దేశ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఆ
బాండింగ్ ఎలా ఉండబోతుంది, వీళ్ళిద్దరు ఆలోచనలు ఆ వేదిక మీద ఎలా చెప్పబోతున్నారు అనేది కూడా ఈగర్గా వెయిట్ చేయాలి.